Attention. Stand it is. Attention. Stand it is. Attention. मैम अकड़ मैम नेशनल एंथम स्टार्ट। స్వాతంత్ర దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు నుంచి అంటే మన దేశానికి పుట్టినరోజు అనమాట. మీ పుట్టినరోజు ఎట్లా జరుపుకుంటారో అదేవిధంగా దేశానికి పుట్టినరోజు ఆగస్టు 15, 1947. అందుకే ప్రతి సంవత్సరం మనము ఆగస్టు 15వ తేదీన మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనము జరుపుకుంటాం. మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ మతాల వాళ్ళందరూ కూడా ఒక్కొక్క మతాల వాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి పండుగలను జరుపుకుంటారు. కానీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారత పౌరుడు ఈ జాతీయ పండుగను జరుపుకుంటారు. అంటే ఇది భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్ల ప్రజల యొక్క పండుగ అనమాట. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి వాళ్ళు మన దేశ నాయకులైనటువంటి అమరులు ఎంతోమంది ఉన్నారు. భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, అల్లూరి సీతారామరాజు కానీ వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం రావాలని చెప్పి విరోచితమైనటువంటి పోరాటం చేసింది. అమరులైపోయిన ఆ పోరాటంలో ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుళ్ళ మన పాఠశాల జరుపుకునే కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన పాఠశాల హెడ్ మాస్టర్ రామకృష్ణ గారికి మరియు అలాగే నాతో ఉపాధ్యాయులకు స్వప్నార్థం మేడం ఇంకా పద్మార్థం మేడంకి నాతో నమస్కారాలు. ఇంకా పిల్లలందరూ కూడా మీకు అందరికి తెలుసు అందరు ఎప్పుడు చెప్తూ ఉంటారు టీచర్స్ మనకు ఆగస్టు 15 రోజు, జనవరి 26 రోజు కానీ ఏంటి మనకి మన దేశంలో తెలియకుండానే బ్రిటిష్ వాళ్ళు ఒక 200
సంవత్సరాల కంటే ముందు ఆల్మోస్ట్ మనల్ని నానా హింసలకు గురి చేసింది. ఇట్లా ఉంటే మనం బతకలేమని చెప్పి ఎంతోమంది నాయకులు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఎవరు? మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, వీళ్ళందరూ కూడా మనది ఇంతకుముందు సార్ చెప్పారు కదా, ఇది ఎన్నో సంవత్సరాలది మనకు స్వాతంత్రం డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం. మనం ఇంత సంతోషంగా నవ్వుకుంటూ మన హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే ఎంతో మంది ప్రాణత్యాగం చేసి వచ్చిన ఫలితమే విముక్తి అన్నమాట. పరాయి వేరే దేశం వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి ఎన్నో హింసలకు గురి చేసింది కాబట్టి వాళ్ళ నుండి విముక్తి పొందడం కోసం ఎంతో మంది కష్టపడ్డారు, ప్రాణాలు వదిలింది. వాళ్ళందరూ మీకు తెలిసే ఉంటుంది, సుభాష్ చంద్రబోస్ అని, భగత్ సింగ్ అని, వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగం చేస్తే వచ్చిన ఫలితమే మనకు ఈ స్వాతంత్ర దినోత్సవం. సో మనమందరం కూడా దీన్ని ప్రతి సంవత్సరం గౌరవించాలి. ఎక్కడ కూడా మన ఫ్లాగ్ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. కంపల్సరీ మీరు పెద్దలైనాక కూడా ఎక్కడన్నా జరుగుతుంటే కూడా మీరు అటెండ్ అవ్వాలి, అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. అర్థమైందా? साई जहाँ पे बारी मेरे बारी देवी जाना शाना हमारी मेरे बारी चिजिक 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 चिक चिजिक चिक चिजिक चिक देशम मनदे तेजम मनदे देशम मनदे तेजम मनदे ఎగురుతున్న జెండా మనదే जाने मेरी जाने मन बचपन का प्यार मेरा भूल नहीं जाना रे जैसा मेरा प्यार है यार तुझे दिया है बचपन का प्यार मेरा भूल नहीं जाना रे जाने मेरी जाने मन बचपन का प्यार मेरा उन्ना వెళ్ళు ఎక్కడాలను కల్లా చూడలే నానా నానా గలిక ఇంకో ఇద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చి రాజేశ్వరి తెస్తారు. అరే వెంకట जय बोलो स्वतंत्र भारत के, महात्मा गांधी के, भारत माता के।